ఎంత సంపాదించామన్నది కాదు, గొప్ప కాదు, సంపాదించిన దాంట్లో కొత్తైన దానం చేస్తే కలిగే అనుభూతి వేరు. ఇలాంటి ఆలోచనతోనే జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యం సారథ్యంలో డిజిటల్ తరగతి గది పునరుద్ధరణ కార్యక్రమం విజయవాడలో జరిగింది. రోటరీ క్లబ్, లేడీ సర్కిల్ ఇండియా, రౌండ్ టేబుల్ ఇండియా సంస్థల సహకారంతో వత్సవాయ్ హై స్కూల్లో 10 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గది పునరుద్ధరణ, బాలురకు నిర్మించిన శౌచాలయాలను పాఠశాల పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, మాజీ మంత్రి డెట్టం రఘురాం ప్రారంభించారు. డిజిటల్ తరగతి గది ప్రారంభం అనంతరం ఉన్నతంగా చదువుకొని దేశ విదేశాలకు వెళ్లి సంపన్నులైన వారు తిరిగి వారి మాతృభూమికి సేవ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నినాదమన్నారు. ఆకావాలనే జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. వత్సవాయ్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గది ద్వారా విద్యార్థులకు వారానికి ఒకరోజు కేంబ్రిడ్జి ఇంగ్లీష్ భాషను నేర్పడం జరుగుతోందని తెలిపారు. పాఠశాల అభివృద్ధి మరింత కృషి చేస్తామని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 4 రోజుల కిందట జరిగిన మెగా వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న విద్యార్థులకు అవసరమైన కళ్లజోళ్లు, మందులు అందజేశారు. కార్యక్రమంలో జయప్రద ఫౌండేషన్ ఎండీ గౌతమి సరోజిని, సిఇఓ చాముండేశ్వరి, అమ్రస్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ రమాదేవి, డాక్టర్ హర్ష, సుమిత్రి వర్ధిని, ఖజా రంభం, పెద్ది రామారావు, అక్షరరాము, వద్దా రాంబాబు, వెంకట రాజారావు, పాఠశాల హెచ్ఎం అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంతోషం, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పేరున వాళ్ళ కూతురు గౌతమి గారు స్టార్ట్ చేసిన ఫౌండేషన్కి సేవా కార్యక్రమాలు, అదే రకంగా విజయవాడ రోటరీ క్లబ్, రౌండ్ టేబుల్ నంబర్ 1, లేడీ సర్కిల్ విజయవాడ అందరు కలిపి కూడా ఈ మంచి పనులు చేశారు. మన స్టూడెంట్స్ని డెవలప్ చేస్తే మన దేశం డెవలప్ చేసినట్టే. ముఖ్యంగా పబ్లిక్ స్కూల్ సిస్టంలో అడుగు డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్. పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ అఫోర్డ్ చేసే పరిస్థితిలో లేరు. మన దేశంలో చూస్తే గొప్ప వాళ్ళు చాలామంది పబ్లిక్ స్కూల్ సిస్టంలో చదివిన వాళ్ళే. అబ్దుల్ కలాం జీ కానీ, వివేకానంద కానీ, ఈవెన్ మన్మోహన్ సింగ్ కానీ, ఈవెన్ మా నాన్నగారు గల్లా రామచంద్ర నాయుడు గారు కానీ. కాబట్టి పిల్లల్ని డెవలప్ చేసినప్పుడు మన దేశం డెవలప్ చేసినట్టే.